బాక్సాఫీస్ దగ్గర ఫిబ్రవరి లాంటి అన్సీజన్ లో సైతం ఆడియన్స్ లో మ్యూజిక్ సూపర్ హిట్ అవ్వడంతో మంచి బజ్ ను సొంతం చేసుకుని గ్రాండ్ గా రిలీజ్ అయిన నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ మొదటి రోజు ప్రీమియర్స్ కి ఓవర్సీస్ లో అబోవ్ యావరేజ్ లెవెల్ టాక్ ను సొంతం చేసుకోగా రెగ్యులర్ షోలకు మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఇక డే ఎండ్ అయిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే కామన్ ఆడియన్స్ నుండి సినిమాకు ఫైనల్ గా ఎలాంటి టాక్ సొంతమైంది అన్నది ఆసక్తికరంగా మారగా సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ అయితే సొంతమవుతుందని చెప్పాలి. లవ్ స్టోరీనే అయినా కానీ ఎక్కడ ఫ్యామిలీతో ఇబ్బంది కలిగించే విధంగా సీన్స్ ఏవి లేకపోవడంతో ఓవరాల్ గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేలా సీన్స్ ను డిజైన్ చేయడం నాగచైతన్య సాయి పల్లవిల నటన మెప్పించిందని, సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా బాగా మెప్పించాయని చెప్తున్నారు. ఇండియా పాకిస్తాన్ ఎపిసోడ్ మరీ అంతగా ఎఫెక్టివ్ గా లేకపోయినా కానీ ఆ ఎపిసోడ్ కాకుండా మిగిలిన సినిమా మొత్తం ఆకట్టుకుందంటూ చెబుతూ ఉండగా ఓవరాల్ గా సినిమా అబోవ్ యావరేజ్ టు హిట్ లెవెల్లో అనిపించిందని చెప్తున్నారు. ఇక కామన్ అలాగే మాస్ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమాలో లవ్ సీన్స్ అలాగే హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ బాగానే పండినా ఫస్ట్ హాఫ్ టేక్ ఆఫ్ అవ్వడానికి టైం పట్టిందని, అలాగే ఇండియా పాకిస్తాన్ ఎపిసోడ్ అప్పటి వరకు ఉన్న మంచి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ను కొంచెం ఓవర్ ది బోర్డ్ అనిపించే సీన్స్ తో తగ్గించినట్లు అనిపించిందని అంటున్నారు. కానీ తిరిగి క్లైమాక్స్ పోర్షన్ బాగుండటంతో ఓవరాల్ గా సినిమా అంచనాలనైతే అందుకుందని చెబుతూ ఉండటంతో ఓవరాల్ గా సినిమా అబోవ్ యావరేజ్ లెవెల్లో ఉందని వారి నుండి టాక్ అయితే వినిపిస్తూ ఉంది. మొత్తం మీద సినిమాకు మొదటి రోజు పూర్తయిన తర్వాత ఆడియన్స్ నుండి ఫైనల్ గా అబోవ్ యావరేజ్ టు హిట్ లెవెల్ టాక్ కి మధ్యలో అయితే రిపోర్ట్ వినిపిస్తూ ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద సినిమాకి మంచి లాంగ్ రన్ ఇప్పుడు సొంతమయ్యే అవకాశం ఉండటంతో నాగచైతన్య ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి. రీసెంట్ నాగచైతన్య మూవీస్ లో బెస్ట్ టాక్ ను సొంతం చేసుకున్న తండేల్ మూవీ ఇక బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా ఈ వీకెండ్ లో అలాగే లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్లతో దుమ్ము లేపుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.